అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక అనంతపురం దేవాదాయ శాఖలో ఏసీబీ దాడులు నిర్వహించారు. మరో 5 రోజుల్లో రిటైర్మెంట్ ఉండగా అడ్డంగా బుక్ అయ్యారు ఓ అధికారి. రూపాయలు 25,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున. అయితే పుట్లూరు మండలం చర్లోపల్లి గుడి నిర్మాణం కోసం టీటీడీ నుండి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. 2 లక్షల రూపాయల చెక్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశారు అధికారి. లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి. పక్కాగా స్కెచ్ వేసి మల్లికార్జున ప్రసాద్ ను ట్రాప్ చేశారు అధికారులు. 25,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీని. ఈ నెల 31 రిటైర్డ్ అవ్వనున్న మల్లికార్జున ప్రసాద్ ఈ లోపే ఇలాంటి ఒక అంశం ఏర్పడటం ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ బాధమైనటువంటి విషయం. సో మొత్తానికైతే చూసుకుంటే అనంతపురం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ 25,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా కూడా ఆయన పట్టుబడ్డారు. అయితే పుట్లూరు మండలం చర్లోపల్లి గుడి నిర్మాణం కోసం టీటీడీ నుండి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అందులో 2 లక్షల రూపాయల లక్షల చెక్కు కోసం విడుదల చేయడానికి ఆయన ఈ లంచాన్ని డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేక ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి ఏసీబీ అధికారులను ఆయన ఆశ్రయించారు. జూలై 31వ తారీఖున అంటే మరొక 5 రోజుల్లో మాత్రమే రిటైర్ కావాల్సినటువంటి అధికారి ఈ లంచం కేసుకు దొరికిపోవడంతో ఇప్పుడు జైలు పాలు కావాల్సినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి ఇంకొక 5 రోజులు మాత్రమే ఆయన రిటైర్ అవ్వడానికి ఉంది. ఈ లోపే ఇలాంటి పని ఎందుకు చేశారని చెప్పేసి అక్కడ అందరూ కూడా అనుకుంటున్నట్టు విషయం. సో మొత్తంగా చూసుకుంటే ఇంకో టీటీడీ నుంచి 10 లక్షల రూపాయలు మంజూరైతే అందులో 2 లక్షల రూపాయల చెక్కు కోసం అని చెప్పేసి ఆయన 25,000 రూపాయలు అయితే డిమాండ్ చేశారు. అందుకు గాను రెడ్ హ్యాండెడ్ గా పక్కాగా ప్లాన్ చేసి ఏసీబీ అధికారులకు పట్టించారు వెంకట్రామిరెడ్డి. అయితే ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి సో మొత్తానికైతే ఏసీబీ అధికారులకు ఇన్ఫర్మేషన్ అయితే చేరవేశారు. సో వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్ గా 25,000 రూపాయలు ఇస్తుండగా పట్టుకున్నారు. సో అయితే ఈ నిందితుడైన గంజి మల్లికార్జున ప్రసాద్ దేవాదాయ శాఖలో సుదీర్ఘ కాలం నుంచి కూడా ఆయన పనిచేస్తున్నారు. ఆయన 1984లో కారుణ్య నియామకం అంటే కంపాన్సనేట్ గ్రౌండ్స్ కింద ఒక సాధారణమైనటువంటి అటెండర్ గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు ఆయన. సో అటెండర్ నుంచి జూనియర్ అసిస్టెంట్, దాని తర్వాత సీనియర్ అసిస్టెంట్, దాని తర్వాత సూపరింటెండెంట్ గా కూడా ఎన్నో పదోన్నతులు పొందుతూ కూడా 2009లో ఆయన అసిస్టెంట్ కమిషనర్ అంటే ఏసీ స్థాయికి కూడా ఎదిగారు. ఎవరు? మల్లికార్జున ప్రసాద్. గత 42 ఏళ్లుగా కూడా సర్వీస్ లో ఉన్నటువంటి ఆయన సరిగ్గా కరెక్ట్ గా చూసుకుంటే మరో 5 రోజుల రిటైర్మెంట్ కి టైం ఉంది. జూలై 31, 2026 కూడా పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ చివరి క్షణాల్లో ఆయన లంచం ఆశించి కెరీర్ కే ఆయనకు తీసేటువంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడింది. అయితే పుట్లూరు మండలం చర్లోపల్లి అంటే రామలింగాయపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే వెంకటరమణ ఆలయ నిర్మాణం జరుగుతుంది అక్కడ. ఈ గుడి కోసం టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నుంచి మొత్తంగా 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఇప్పటికే గతంలో కనుక చూసుకుంటే 7 లక్షల రూపాయలు అందాయి. మిగిలిన బ్యాలెన్స్ నిధుల తాలూకు సంబంధించి చెక్కు దేవాదాయ శాఖ జిల్లా కార్యాలయానికి చేరింది. అయితే ఇక్కడ ప్రాథమిక సమాచారంలో కనుక చూసుకుంటే చెక్కు విలువ 2 లక్షలని ఉన్నప్పటికీ కూడా తాజా అధికారిక నివేదికల ప్రకారం చూస్తే విడుదల కావాల్సినటువంటి తుది నిధుల బ్యాలెన్స్ ఇంకా విలువ 3 లక్షల రూపాయలుగా ఉండింది. అయితే ఈ ఫైనల్ చెక్కును ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డికి అప్పగించాలని అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ 25,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. భక్తుల చందాలతోటి దేవుడి నిధులతో కట్టే గుడికి లంచం ఇవ్వడం ఇష్టం లేని చైర్మన్ నేరుగా కూడా ఆయన ఏసీబీని ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో మొత్తంగా ఏసీబీ డిఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం పక్కాగా వ్యూహం రచించి కెమికల్ పూసిన నోట్లను వెంకట్రామరెడ్డి ద్వారా ఇప్పించి మల్లికార్జున ప్రసాద్ ను కార్యాలయంలోనే వాళ్ళు అడ్డంగా పట్టుకున్న సిచ్యువేషన్. నిందితుడిని నిన్ననే అరెస్ట్ చేసి కర్నూలులోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచడానికి తరలించారు.
సాధారణంగా కూడా ఇప్పుడు ఈయనకు రిటైర్మెంట్ టైం 5 days ఉంది కాబట్టి సాధారణంగా ఎవరైనా రిటైర్మెంట్ రోజున సస్పెండ్ అయితే లేదా అంతకు ముందు అవినీతి కేసులో గనక బుక్ అయితే సదరు ఉద్యోగి రావాల్సినటువంటి వీళ్ళకు ఎవరైతే రిటైర్ అయిపోతారో దాని తర్వాత రావాల్సినటువంటి గ్రాట్యుటీ గానీ కమ్యుటేషన్ గానీ పూర్తి స్థాయి పెన్షన్స్ అన్ని కూడా ఈ కేసు గనక నిరూపితమైతే ఇవంతా కూడా నిలిచిపోతాయి. అంటే కోర్టులో నేరం గనక నిరూపితమైతే అవి పూర్తిగా రద్దయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ప్రస్తుతానికైతే అవి హోల్డ్ లో ఉంటాయి. 42 ఏళ్ల సర్వీసు సంపాదన అంతా కూడా ఈ ఒక్క తప్పిదంతో బూడిదలో పోసినటువంటి పన్నీర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే అనంతపురం దేవాదాయ శాఖలో ఏసీబీ దాడులు నిర్వహించారు. కేవలం మరో 5 రోజుల్లో రిటైర్మెంట్ ఉంది అనంగా అడ్డంగా బుక్ అయ్యారు అధికారి. కేవలం 25,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున. పుట్లూరు మండలం చర్లోపల్లి గుడి నిర్మాణం కోసం టీటీడీ నుంచి 10 లక్షల రూపాయలు మంజూరైతే 2 లక్షల రూపాయల చెక్ ఇచ్చేందుకంటే లంచం 25,000 డిమాండ్ చేశారు. అది ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులకు ఆలయ కమిటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి కూడా పక్కగా సమాచారం అందించారు. సో పక్కా స్కెచ్ వేసి మల్లికార్జున ప్రసాద్ ను కూడా ట్రాప్ చేసే అధికారులు 25,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో అయితే ఆ అధికారి ఈ నెల 31వ తారీఖునే రిటైర్డ్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండింది. కేవలం మరో 5 రోజుల్లో రిటైర్ అయ్యేటువంటి అవకాశం సిచ్యువేషన్ ఉండేటువంటి టైంలో ఇలా దొరకడం, ఈ నేరం కనుక ఒకవేళ నిరూపితం అయితే ఆయనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ గ్రాట్యుటీ ఇవన్నీ కూడా రద్దు చేస్తుంది. ప్రస్తుతానికైతే వాటికి సంబంధించి అన్ని హోల్డ్ లో ఉంటాయి. సో చూడాలి ఇంకా.